హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లో మొదటిసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీ ముందుకు ఇలానే వస్తూనే ఉంటాను. నా సోషల్ మీడియాలో కనుక ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్స్ క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను నేను. అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీరు అక్కడి నుంచి కూడా వీడియోలు అనేది చూడొచ్చు అన్నమాట. MI55 QLED గురించి మనం మాట్లాడుకుందాం. లేటెస్ట్ రిలీజ్ చేశారు అది. MI55 ఇంచెస్ QLED. ఇది OnePlus QLEDకి మనకు పోటీ అన్నమాట. దాన్ని కంపేర్ చేసుకుని వాళ్ళు అది 63,000 అంటే ఇది 55,000 పెట్టారు. దీని గురించి మనం స్పెక్స్ ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి MI TV QLED 4K అని చెప్పి దీని మోడల్ నెంబర్ వచ్చేసి 55 ఇంచెస్ 54,999 ప్రైస్ అని పెట్టారు ఇండియాలో. స్పెక్స్ గురించి మనం చూసుకుంటే ఇది 4K QLED డాల్బీ విజన్ HDR10కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 30 వాట్ స్పీకర్స్ డాల్బీ అండ్ లేటెస్ట్ ప్యాచ్ వాల్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రీమియం మెటాలిక్ బెజల్లెస్ డిజైన్తో వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ HDR 2.1 EARC LLMకి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. మనం ముందుకు వెళ్తే దీని గురించి మనం మాట్లాడుకుంటే అండ్ క్లారిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 4K HDR సపోర్టెడ్ అనమాట. ఇది రెజల్యూషన్ వచ్చేసి 3840x2160 పిక్సెల్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది మీకు వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి 178 డిగ్రీస్ అనమాట. అంటే మీరు ఎటు నుంచి వెళ్ళి చూసినా కూడా మీకు చాలా క్లియర్గా విజువల్ అనేది చాలా బాగా క్లియర్ కనబడుతుంది అనమాట. మీరు ఎటు సైడ్ నుంచి వెళ్ళి రైట్ నుంచి వెళ్ళి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి కానీ క్రాస్లో చూసినా మీకు ఎటవాలో కూర్చున్నా కూడా మీరు ఈజీగా అనేది వ్యూయింగ్ యాంగిల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఆడియో గురించి మనం మాట్లాడుకుంటే ఇది పవర్ఫుల్ ఆడియో అని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే 30 వాట్ సపోర్టెడ్ ఇది. మీకు ఒక పెద్ద వాల్ అండ్ 20x20 వాల్స్ను కూడా మనకి ఈజీగా కవర్ చేస్తుంది ఇది. ఈ ఆడియో అనేది మీకు డాల్బీ సపోర్టెడ్ అండ్ DTS సపోర్టెడ్ అని చెప్తున్నారు. DTS HDకి సపోర్ట్ చేస్తుంది ఇది. ఇందులో వచ్చేసి 6 స్పీకర్స్ అండ్ 4 ఫుల్ రేంజ్ డ్రైవ్స్ అండ్ 2 ట్విట్టర్స్ అని చెప్తున్నారు వీళ్ళు. అంటే మీకు 4 బిగ్ స్పీకర్స్ ఉంటాయన్నమాట, 2 ట్విట్టర్స్ చిన్న స్పీకర్స్ స్మాల్గా ఉంటాయి అన్నమాట. అవి ట్విట్టర్స్ అవి కూడా మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఆడియో పరంగా చూస్తే మనకు ఇది HDMI సపోర్టెడ్ EARC సపోర్ట్ చేస్తుంది. అండ్ DTH HD కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఓన్ OS అని చెప్పొచ్చు. ఇది ప్యాచ్ వాల్. ఇది ఆండ్రాయిడ్ సపోర్టెడ్ టీవీ అయినా కూడా ఇది ప్యాచ్ వాల్ బేస్ చేసుకుని రన్ అవుతుంది. మనకు మూవీస్ పరంగా కానీ మనకు OTT ప్లాట్ఫామ్స్ పరంగా కానీ ఇది ప్యాచ్ వాల్ ఇది బెస్ట్ OS అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో మనకు చాలా ట్రబుల్ ఇచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు అప్డేట్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా ఉన్నారు. అప్డేట్స్ చాలా టైం టు టైం ఇస్తారు. ప్యాచ్ వాల్ గురించి మనం ఇంకా వేరే మాట్లాడుకోనక్కర్లేదు. అండ్ ఇందులో యూనివర్సల్ సెర్చ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది ప్యాచ్ వాల్లో కొత్తగా ఇంట్రడక్షన్ చేసిన సెర్చ్ అన్నమాట, యూనివర్సల్ సెర్చ్. అంటే ఇది మీకు ఎగ్జాంపుల్ దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు మీర్జాపూర్ MIR అని క్లిక్ చేయగానే మనకు MIR వాటి మీద ఏమేమి ఉన్నాయి ఆల్ OTTs నుంచి వెళ్ళి మనకి ఇక్కడ ఒక గమనార్థం అనమాట. ఆల్ OTTs నుంచి వెళ్ళి మనకు MIR వాటి మీద ఏమేమి ఉన్నాయి అనేది మనకు క్లిక్ చేసి చూపెడతాయి అన్నమాట. మనం మీర్జాపూర్ అని టీవీ షో కొడితే మనకు మీర్జాపూర్ ఏ OTT ప్లాట్ఫామ్లో ఉందనేది అక్కడికి ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు కిడ్స్ మోడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్మార్ట్ రికమెండేషన్స్ అనేది ఇది కూడా ఆల్రెడీ ఇంతకుముందే ఉంది. స్మార్ట్ రికమెండేషన్ అంటే మీరు యాక్షన్ మూవీలు ఎక్కువ చూసే వాళ్ళు అయితే అండ్ ఇంతకుముందు ప్రివ్యూ చూసిన దాన్ని బేస్ చేసుకొని ఇది మనకు మూవీస్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. అంటే ఏ OTTలో కొత్త మూవీ యాక్షన్ మూవీస్ వచ్చినా కానీ మనకు ఏ కేటగిరీ మూవీలు మనం ఎక్కువ చూస్తే అవి మనకు రికమెండ్ చేస్తున్నాయి అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ యూజర్ సెంటర్ ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. లైవ్ ఛానల్స్ వచ్చేసి మీకు ఇవి కూడా మనకు రికమెండేషన్లో ఈజీగా లైవ్ ఛానల్స్ ఇప్పుడు మనకు TV9 తెలుగు ఉంది. మనం ఎక్కువ అవి చూసే వాళ్ళం అయితే మనకి ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. మనకు లైవ్ ఛానల్స్ కూడా మనం ఫ్రీగా చూడొచ్చు. ఇంటర్నెట్ వైఫై కనెక్ట్ చేసుకోండి. ఈ కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz అండ్ 5 GHz సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు MI క్విక్ వేక్ అనేది ఇందులో కొత్త ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మాలీ G52 MP2 గ్రాఫిక్స్ యూజ్ చేశారు. ఇందులో 2GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్ ఇందులో ఉంటుంది. మనకి ఓన్లీ 1 వేరియంటే వస్తుంది. 2GB ర్యామ్ అండ్ 32GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ 5 milliseconds ఇన్పుట్ ల్యాగ్ 4K 60Hz రిఫ్రెష్ రేట్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఆటో లో లేటెన్సీ మోడ్. ఇన్ గేమింగ్లో మనం ఆటో లో లేటెన్సీ అని చూడొచ్చు. గేమింగ్స్ ఆడే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అనమాట. ఈ 5 milliseconds ఇన్పుట్ ల్యాగ్ అండ్ ఈ ఆటో లో లేటెన్సీ మోడ్ అనేది చాలా ఉపయోగపడతాయి మనకి.
అండ్ ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది, లేటెస్ట్ 10తో వస్తుంది మనకి. అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇన్బుల్డ్గా ఇస్తున్నారు మనకి, రిమోట్లో మనకు గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్రోమ్ కాస్ట్ బుల్టిన్, అంటే ఇందులో బుల్టిన్ క్రోమ్ కాస్ట్ మనకు మొబైల్ టు ఏ మూవీ చూడాలన్నా కూడా డైరెక్ట్ క్రోమ్ కాస్ట్ యూజ్ చేసుకుని వీడియోలు కానీ మనకు ఫోటోలు కానీ మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లే స్టోర్ ఉంటుంది, ఇందులో మనకు ప్లే స్టోర్కి వెళ్ళి గేమ్స్ కానీ మంచి మంచి యాప్స్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే HDMI 2.1 వచ్చేసి 3 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ USB వచ్చేసి 2 పోర్ట్స్ ఇచ్చారు. అండ్ ఈథర్నెట్ 1 పోర్ట్ ఇచ్చారు, AV వచ్చేసి 1 పోర్ట్ ఇచ్చారు, ఆప్టికల్ 1 ఇచ్చారు. అండ్ 3.5mm జాక్ వచ్చేసి 1 ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆల్ ఫార్మాట్స్, అంటే ప్రజెంట్ లేటెస్ట్ ఉన్న ఆల్ ఫార్మాట్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే AV1 అండ్ H.265, H.264, H.263 అండ్ VP8 అండ్ VP9 అండ్ MPEG 1 and 2 సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే లేటెస్ట్ ఉన్న ఫార్మాట్స్ అన్ని వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ ఆడియో కూడా మనకు చెప్పాలంటే MP3 కానీ MP4 కానీ అన్ని ఆల్ ఫార్మాట్స్ MP3 మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుంటే వాల్ మౌంటింగ్ గురించి. వాల్ మౌంటింగ్ అనేది మనకు ఇన్బుల్డ్ వీళ్ళు మనకు తీసుకున్న తర్వాత మనకు ఇంట్లో హోమ్ డెలివరీకి వచ్చేసి ఇంటికే వచ్చి మనకు వాల్ మౌంటింగ్ అనేది ఫ్రీగా చేస్తారని చెప్తున్నారు వీళ్ళు. MI నుంచి వెళ్ళి సర్వీసింగ్ వచ్చేసి 1 year వారంటీ. అండ్ ప్యానల్ వచ్చేసి ఎక్స్ట్రా 1 year, అంటే ప్యానల్కి 2 years అండ్ హార్డ్వేర్కి వచ్చేసి 1 year వారంటీ ఇస్తారని చెప్పుకుని ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఒక రిమోట్ వస్తుంది టు వాల్ మౌంట్, అంటే కింద మనకి స్టాండ్స్ 2 స్టాండ్స్ వస్తాయి, స్క్రూలు కూడా వస్తాయి. మీరు మళ్ళీ అవుట్ ఆఫ్ ద పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే OnePlusలో స్టాండ్ కూడా వాళ్ళు ఇవ్వరు, మనమే ఎక్స్ట్రా పర్చేజ్ చేయాలన్నమాట. ఇది ఒకటి మంచి విషయం అని చెప్పచ్చు. బ్యాటరీస్ 2 బ్యాటరీస్ ఇస్తారు వీళ్ళు, మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ బ్యాటరీస్ గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది 55 inches 4K టీవీ అనమాట. దీన్ని పర్చేజ్ చేయాలనుకుంటే మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న లైక్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో మరోసారి వచ్చినట్లయితే కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్. బై బై నౌ.